నీ మనసుకి నచ్చిన నిర్ణయం తీసుకో, కానీ ఆ నిర్ణయానికి భవిష్యత్తులో ఇంకెప్పుడూ బాధపడకుండా ఉండేలా చూసుకో. ఎక్కడ విన్న మాటలు అక్కడే మర్చిపోవాలి. ఇక్కడివి అక్కడ, అక్కడివి ఇక్కడ చెప్పటం వల్ల జీవితాలు నాశనమవుతాయి. మనుషులు స్వభావం 2 రకాలు మాత్రమే. అవసరమైనప్పుడు తేనెలా తియ్యగా మాట్లాడుతారు, అవసరం తీరినప్పుడు తేలులా కుట్టి మాట్లాడుతారు. నీవు పనికిమాలిన బంధాలను, బంధుత్వాలను ఎప్పుడు వదిలేస్తావో అప్పుడు మనశ్శాంతి పొందుతావు. వ్యక్తిత్వం అంటే ఒకరు నిర్ధారిస్తే వచ్చేది కాదు, ఒకరు కించపరిస్తే పోయేది కాదు. అది మన నడవడిక, మన ప్రవర్తన. దాన్నెవ్వరూ ఇవ్వలేరు, తీసుకుపోలేరు. పుస్తకాన్ని చదివి జ్ఞానం సంపాదించుకో, కానీ మనుషులను చదవటం మాత్రం మర్చిపోకు. ఇప్పటి లోకంలో జ్ఞానం కంటే లోక జ్ఞానం చాలా ముఖ్యం. మంచితనం కూడా మెడిసిన్ లాంటిదే. డోస్ ఎక్కువైతే మనకే ప్రమాదం. లోకంలో అన్నిటికన్నా సులువైన పని నమ్మకాన్ని కోల్పోవటం. అన్నిటికన్నా కష్టమైన పని నమ్మకాన్ని నిలబెట్టుకోవటం. అన్నిటికన్నా కఠినమైనది నమ్మకాన్ని కాపాడుకోవటం. ఏ బంధంలో అయినా ఒక అడుగు మనం, ఒక అడుగు వాళ్ళు వేస్తేనే దగ్గరవుతాం. కానీ అన్ని అడుగులు మనమే వేస్తే చులకనవుతాం. కోపంలో వచ్చిన మాటను పట్టుకుంటే మనసు విరిగిపోతుంది. అదే ఆ కోపం వెనుక ఉన్న ఆ బాధను తెలుసుకుంటే బంధం నిలబడుతుంది. ఏ బంధమైనా పెరగాలన్నా, నిలవాలన్నా మరియు కొనసాగాలన్నా ఒకరి మాట ఒకరు వినాలి. ఒకరి మౌనం మరొకరు అర్థం చేసుకోవాలి. 40 ఏళ్ల తర్వాత వివాహం చేసుకోకండి. ఎందుకంటే వివాహం ప్రకృతి ద్వారా అందించబడలేదు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.